నరసన్నపేటలో సీఎం చంద్రబాబు పర్యటన కేవలం ప్రచార ఆర్భాటం. అరవింద తప్ప జిల్లాకు తెచ్చిన కొత్త నిధులు, వరాలు ఏమీ లేవని జిల్లా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం ధర్మాని కృష్ణదాస్ విమర్శించారు. నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి జిల్లా నలుమూలలో ఉన్న ఎండిఓలు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఇతర విభాగాలకు సంబంధించిన అందరు అధికారులు కూడా, జిల్లాధికారులు అందరూ కూడా నరసన్నపేటలో తిష్ట వేసి ఈ నరసన్నపేటలో ఏదైతే గడిచిన కూటమి ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా చిందరవందర చేసి వర్షం చుక్క పడితే ఎటెలలో చూపించకుండా చేసిన నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే సమస్య మీద, ఆయన సృష్టించిన సమస్య మీదే మళ్ళీ ఈరోజు పర్యటనకు వచ్చి కోట్లు ఖర్చు పెట్టి నాడు ఆయన ఓపెన్ చేసినటువంటి డంపింగ్ యార్డ్లోనే పర్యటనలు చేస్తూ, సున్నాలు వేస్తూ, గచ్చులు వేస్తూ, ఏదో అక్కడ చెత్త వేసేస్తే సంపద వచ్చేస్తుంది, ఆ సంపద నుంచి మొత్తం జిల్లా యొక్క దశ మార్చేస్తామనే ఉద్దేశం మీద నిన్న ఆయన మాట్లాడిన మాటలు ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఆయన చెప్పిన మాటలేంటి, ఆయన చేస్తున్న పనులేంటి అని చెప్పని గ్రామాల్లో ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. 2004లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు, సూపర్ 6 హామీలు, మహిళా సోదరీమణులకు 18 సంవత్సరాలు దాటితే ప్రతి నెలా కూడా 1500 రూపాయలు వేస్తానని చెప్పాడు. ఆ మాట గురించి ఒక్క మాట కూడా ఎక్కడ చెప్పలేదు, ఆ పథకం గురించి. అదేవిధంగా పెన్షన్ చూసుకోండి, 50 సంవత్సరాలు దాటిన ప్రతి వెనుకబడిన వర్గాల వారికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి హామీ ఇచ్చాడు. దాని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అది పోతే గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా భర్త చనిపోయిన వితంతువులకి ఒక్క కొత్త పెన్షన్ మీరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నాను. ఒక్క కొత్త పెన్షన్, దాని గురించి ఒక్క మాట ఎత్తలేదు. నిరుద్యోగ వృత్తి కానీ, మీరు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా, సూపర్ 6 హామీల్లో ఒక్క హామీ గురించి మీరు చెప్తారేమో, ఒక్క హామీని ప్రకటిస్తారేమో అని చెప్పని జనాలందరూ రావడం జరిగింది. నిన్న సమావేశాన్ని చూసుకోండి, గ్రామాల్లో ఉపాధి హామీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా పర్యటనకి వెళ్ళండి, బయలుదేరి వస్తేనే మీకు మస్టర్ వేస్తామని చెప్పని రూల్స్ పెట్టి గ్రామాల్లో మహిళా సోదరిమణులు అందరినీ కూడా ఎక్కించి మీటింగ్ తరలించిన మహిళా సోదరిమణులు ఫోన్లే మాకు ఏదో ఒక దారి చూపిస్తాడు, ఒక పెన్షన్ ఇస్తాడు, ఏదో మాకు చెప్పినటువంటి స్త్రీనిధి కింద 1500 రూపాయలు ప్రకటిస్తాడేమో, డబ్బులు వస్తాయేమో అని చెప్పని అందరూ ఆశగా రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పిన మాట కాదు, ఆయన ఇచ్చిన కొత్త పథకం, కొత్త హామీ ఏంటది? మీరు 3 పిల్లలను కనండి 30,000 వేస్తాను అని ఒక మాట. కాదు, ఇంకా ఎక్కువ, మీరు 4 పిల్లలను కనండి 40,000 వేస్తాను. ఇదా మీరు చెప్పే మాట? ఈరోజు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం, ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మీరు ఆదుకోవాల్సింది పోయి పిల్లని కనండి, జనాభా పెంచండి, డబ్బులు వేస్తానని చెప్తారా మీరు? ఏమా మాట మీ కొడుకు లోకేష్ బాబుకి చెప్పండి, ఆయనకి వేయండి అకౌంట్లో 40,000, 30,000 ఆయన అకౌంట్లో వేయండి. మీరు మాత్రం ఒకళ్ళకి అంటారు, శుభ్రంగా ఉంటారు, ప్రజలు మాత్రం 4 కానీ రోడ్ల మీదకి వదిలేసి మీ వెనకాతలు మీకు ఓట్లు వేసుకుంటూ ఉండాలా? అప్పుడు మీ కూటమి ప్రభుత్వం చల్లగా ఉంటుందా? అదా మీరు ఇచ్చే పథకం? ఈ వెనుకబడిన జిల్లాకి, ఈ రైతు ఆధారిత జిల్లాకి, ఈ వలస కూలీలు ఉండే జిల్లాకి
మీరు వస్తున్నారు, ఏదో పథకం ప్రకటిస్తారు, ఏదో ఒక హామీ ఇస్తారు, ఈ జిల్లాను మళ్ళీ ముందుకు వెళ్తాది అని చెప్పని ఆశగా చూసిన ప్రజలకి మీరు ఇచ్చిన హామీ ఇదా? ముగ్గురిని కరండి, నలుగురిని కరండి అనే మాట మీరు అనే మాట. దాంతోపాటుగా నిన్న మీటింగ్లో మరి గౌరవ కలెక్టర్ గారు గడిచిన 15 రోజులుగా ఇక్కడ ఉన్నారు. ఎన్నిసార్లు మేము మా నాయకులు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా టౌన్ సంబంధించిన వార్డు మెంబర్లు కానీ అందరం వెళ్ళి నరసన్నపేట నియోజకవర్గంలో, నరసన్నపేట టౌన్లో అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కడుతున్నారు, సైట్లు ఆక్రమిస్తున్నారు, చెరువులు కప్పేస్తున్నారని చెప్పని ఎన్నోసార్లు మీకోసం అనే ఒక కార్యక్రమం ద్వారా అక్కడ జడ్పీ ఆఫీస్కి వెళ్ళి, జడ్పీ దగ్గరికి వెళ్ళి మీ అందరం కూడా ఆయనకి సోమవారం నాడు గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది. ఎంపీపీ గారు అయితేనేమి, ప్రెసిడెంట్ గారు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి, ముఖ్య నాయకులు అయితేనేమి అందరం వెళ్ళి 3-4 సార్లు ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయ్యా ఒక్కసారి రండి, మీరు రాకపోతే మీ రెవెన్యూ సిబ్బందిని కానీ, మీ ఆర్డీఓ గారిని కానీ, మీ జేసీ గారిని కానీ ఒకసారి పంపించండి. అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విలువైన భూములు హైవే పక్కన కానీ, టౌన్లో కానీ ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు, అవినీతికి గురవుతుంది, మా నరసన్నపేట మొత్తం కూడా ఈరోజు అక్రమాలకు గురవుతుంది అని చెప్పని ఆయనకి విన్నపించుకున్నాం. ఒక్కసారి స్పందించారా మీరు కలెక్టర్ గారు? ఏ రిప్రజెంటేషన్ ఇచ్చా సరే, దేనికోసం మీకు కాగితం ఇచ్చా సరే, కాగితం పక్కన పడేశారు కానీ ఏ అధికారి కూడా ఈ 2 సంవత్సరాలు రాలేదు. చూడండి, చంద్రబాబు నాయుడు గారికి మీరు అవి ఇవ్వండి, బ్రీఫింగ్ అవి చెప్పండి. ఇక్కడ ఎన్ని అన్యాయంగా కడుతున్నారో, ఎన్ని ఆక్రమణలకు గురవుతున్నాయో, హైవే దగ్గర నుంచి టౌన్ వరకు కూడా ఎన్ని ఆక్రమణలు చేస్తున్నారో టీడీపీ నాయకులు అవి ఇవ్వండి. ఆ డీటెయిల్స్ అన్నీ అవి మీరు చెప్పరు, అవి మీరు మాట్లాడరు, అవి మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ అధికారుల మెడల్లో కూడా పసుపు బిల్ల వేశారు కాబట్టి మీరు ఎవరికి నోరులు తెరరు. మీరు వాళ్ళ కోసం, ఆ కూటమి ప్రభుత్వం కోసం, మీ పోస్టింగ్లు కాపాడుకోవడం కోసం మీరు పనిచేస్తారు కాబట్టి మీకు ఏం అవసరం లేదు. ఆఖరికి నిన్న ఆయన పెట్టిన మీటింగ్ కూడా, నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీటింగ్లో కూడా ఆయన ఉన్న స్థలం కూడా సగం జిరాయితీ స్థలం అయితే మిగతా వాళ్ళు వేసిన తార్ రోడ్డు కూడా అది చెరువు గట్టే. అది ఒకప్పుడు రెవెన్యూ సిబ్బంది మా హయాంలో, గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా నాన్నగారు ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్న హయాంలోనే అక్కడ ఎంఆర్ఓ గారు నేరుగా వెళ్ళి ట్రెంచ్ కొట్టిన స్థలంలోనే ఈరోజు అధికారులు, కలెక్టర్ గారు అందరూ నిలబడి అక్కడ తారు రోడ్ వేసిన ఘనత మరి కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పని మరి మీరు ఏ విధంగా చెరువులను కానీ, ప్రభుత్వ స్థలాలను కానీ కాపాడుతున్నారో ఒక్కసారి చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇలా చూసుకోండి.